మనం ఆడబోయే గేమ్ పేరు ఏమిటంటే ఒకరితో కాంట ఉంటుంది. ఆ కాంట గురించి గెస్ చేయాలి. అదే ఈ గేమ్. ఆ గేమ్కి మీరైతే ఫస్ట్ లైన్గా కూర్చోండి. ఇది మేము చిన్న ఉన్నప్పుడు చాలా ఆడేటోళ్ళము. ఈ గేమ్స్ అన్నీ ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియదు. అందుకే కొత్త క్రియేట్ చేస్తున్నాను, నేను కంటెంట్ లాగా చేస్తున్నా. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి అంటే ఇప్పుడు పిల్లలకి ఎవరికి మ్యాక్సిమం అంటే చదువుకునే టైం తప్ప ఆడుకునే టైం లేదు. అంతా మొత్తం చదువు లేకపోతే ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడుతురే. మీ ఇద్దరు వెళ్ళిపోర్రా. మీరు మీకు తెలిసిన గేమ్స్ పేరు చెప్పంటారా? ఇప్పుడు మామూలుగా మీరు ఏమేమి ఆడుకుంటారు? అవి స్కూల్ ఆడే గేమ్లు కాదు, ఇంటికాడ ఆడే గేమ్లు నేను అనేది. ఇంటికాడనే ఆడాలి. ఖోఖో కబడ్డీ ఇంటికాడ ఎవడు ఆడాడు, కథలు ఆడకు. ఓకే రైట్. అది వచ్చారా మీకు? దాన్ని ఏమంటారు? కర్రబిల్ అని ఏమంటారు తెలుగులో? సరే, ఇంకా డిప్ప, ఇంకా ఐస్ వాటర్, ఇంకా ఇంకోటి దుంకుడు. ఇది కూడా మేము కూడా చిన్న ఉన్నప్పుడు ఆడినాము. ఇంకా ఇంకా ఓకే, అది ఓకే రైట్. అది మేము కూడా ఆడేది చిన్న ఉన్నప్పుడు. మీరు? ఓకే, ఆడపిల్లల ఫేవరెట్ గేమ్ అది. ఓకే, గేమ్ అంటున్నా, ఆట. కచ్చకాయలు. ఓకే బో, ఇది కరెక్ట్. స్కిప్పింగ్. ఇంకా ఆడపిల్లలు అందరూ ఆడతారు చిట్టిలాట. ఓకే రైట్. ఇంకా చైన్ కార్డ్ మీరెందుకు ఆడతారు? ఆడతారా? బాయ్స్ గర్ల్స్ ఆడతారా? ఓకే. అవుట్. ఇంకా డిప్ప, ఇంకా అంటే అందరు ఆడతారా గేమ్ అనేది? రైట్. ఓకే, ఇవన్నీ మీకు గేమ్స్ తెలుసు. కానీ ఆగా కూర్చోండి. అయితే మేము కూడా మీలాగా చిన్న ఉన్నప్పుడు చాలా గేమ్స్ ఆడినాం ఇట్లాంటివి. ఇవన్నీ గేమ్స్ తెలుసు. మేము చిన్న ఉన్నప్పుడు, మీ అంత ఉన్నప్పుడు, అంటే 4th 5th క్లాస్ ఉన్నప్పుడు మీకు ఒకటి తెలుసా? ఎస్ బాయ్ అనే ఒక గేమ్ ఉంటుండే. అరే ఆగురా, పెళ్లి ఫోటోలు ఎస్ బాయ్ గేమ్లు అనేది పెళ్లి ఫోటోలు ఉంటాయరా? కాచేరి నా పెళ్లి రోజు మీరు ఎడివేర్రా అని నా పెళ్ళికి ఎందుకు రాలే మమ్మీ? నేను సారీ మమ్మీ, తీసుకోనందుకు. ఓకే, ఇంట్లో వేసి తాళం వేసినాం కదా. సరే, ఓకే రైట్. అయితే నువ్వు వచ్చినా ఫోటోలో ఉన్నావా? గుడ్ బాయ్. కూర్చో, మంచిగా కూర్చో, సీట్ రైట్. అయితే మేము చిన్న ఉన్నప్పుడు ఎట్లా ఆడుతుండే గేమ్స్ అంటే, ఎస్ బై ఒకటి మూసుకొని లెక్క పెడితే మీరు డిప్ప అంటారు చూసినా, దాన్ని మేము ఎస్ బాయ్ అనేటోళ్ళం. తర్వాత ఉస్కేలో కబడ్డీ ఆడుతుండే. మీకు ఇప్పుడు ఉస్కే లేదు ఏడా, అసలు నా కాల్ ప్లేస్ కూడా లేదు. ఓనింటి మన నన్ను ఆడితేనేమో ఓర్రా మీరు వెళ్ళిపోర్రా, మీ ఇంటికాడ మీరు ఆడుకోపోర్రా అంటారు. అట్లా మీకు ఎన్నో ఉన్నాయి. ఏడైనా పార్కు కాడ పోయి ఆడితేనేమో ఆ పార్క్ ఆ కాలనీకి సంబంధించి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారు. ఒక్కొక్కరే మాట్లాడాడే. అయితే మా టైంలో అట్లా లేకపోతుండే, కాల్ ప్లేస్ ఎక్కువ ఉంటుండే, మేము ఆడుకోనికి చాలా ప్లేస్ ఉంటుండే. అయితే మమ్మల్ని ఇంకోటి, ఇప్పుడు మీకు ఎట్లా స్టడీ విషయంలో మీరు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు? పొద్దున్నే స్కూల్కి పోవాలి, సాయంత్రం ట్యూషన్కి పోవాలి, రాత్రి 7 గంటలకు రావాలి, మళ్ళీ హోంవర్క్ చేసుకోవాలి, పండుకోవాలి, మళ్ళీ పొద్దుగాల లేవాలి, మళ్ళీ 7 గంటలకు రెడీ కావాలి, స్కూల్కి పోవాలి, మళ్ళీ సేమ్ అదే. అంటే మీ లైఫ్ మొత్తం ఏం తెలుసా? అంటే సరే చదువు కూడా మంచిదే, చదువుకోవద్దు అంటలే, కానీ దాంతోపాటు కూడా మీకు ఫిట్నెస్ కూడా అవసరమే. గేమ్స్ అట్లాంటి ఆటలు ఆడితే మనకేందంటే మైండ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఫిట్నెస్ అంటే బాడీ కూడా ఫ్రీగా ఉంటుంది అనమాట.
ఇప్పుడు చాలామంది బర్గర్లు పిజ్జాలు అవి ఇవి తింటారు కదా. అవి మన లోకల్ పిల్లలు తినరు. అందుకే చాలా హెల్తీగా ఉంటారు. అదే నువ్వు హై స్కూల్లో అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు హై స్కూల్ అంటే మీ కొందరు ఇదేమిటి గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఎటువంటి రోగాలు రావు. చూడు మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. అలా జ్వరాలు రావు, దగ్గులు సర్దులు అట్లా రావు. ఇంకోటి ఏ గేమ్స్లో అయినా చాలా షార్ప్ ఉంటారు. కాకపోతే స్టడీ విషయంలో మాత్రమే కొంచెం డల్లర్ ఉంటారు. అలా కూడా చదివేటోళ్ళు ఉంటారు కానీ కరెక్ట్ టీచర్స్ లేక, టీచర్స్ ఉంటే మాత్రం వాళ్ళు కూడా మంచి టాపర్స్ ఉంటారు అలా. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో శాలరీ తీసుకుంటారు కానీ టీచర్స్ శాలరీ తీసుకుంటారు కదా, అందుకు భయపడి టీచర్స్ మంచిగా వర్క్ చేస్తారు. ఇక గవర్నమెంట్ స్కూల్లో పైసలు తీసుకున్నా కానీ 100 మంది పిల్లల్ని ఒక టీచర్ హ్యాండిల్ చేయలేదుగా. క్లాస్కి ఎంతమంది ఉంటారు మీ ఒక్కొక్క క్లాస్లో మామూలుగా? మీ ప్రైవేట్ స్కూల్ కాదులే, మీ గవర్నమెంట్ స్కూల్ మీరు చెప్పు. అట్లా కాదు, మీ స్ట్రెంత్ ఎంత చెప్పు, క్లాస్ 10th 50 మెంబర్స్. క్లాస్ 10th 50 మెంబర్స్కి ఒక్క టీచర్ ఎట్లా హ్యాండిల్ చేస్తుంది అంటే ఇక ముంగడున్న వాళ్ళు ఒకటే ఉంటారు, ఒక 20 మంది. వెనుక బ్యాక్ బెంచర్స్ అందరూ ఇక అంతే. ఇక ఈ కాలంలో ఎంత కొట్టినా మీరు ఎవరు వినరు. కానీ నువ్వురా, మీ క్లాస్లో ఎంత? 60 మంది ఒక క్లాస్లో. అదే మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్నది ఇదే బాధ. ఇంకా చదవరు. వెనుక కూర్చున్న వాళ్ళని ఎవడు పట్టించుకోరు టీచర్లు. ఇంకా ముంగడ కూర్చున్న వాళ్ళని ఒక 20 మందిని మాత్రమే మీరు క్లవరు అది దాన్ని మెచ్చుకుంటారు, వీళ్ళు మాత్రమే చదువుతారు. ఎన్నుకున్న డుమ్మ కొట్టిండా ఎప్పుడు వచ్చిండా లేదా కూడా వాళ్ళకి టీచర్లకు అవసరం లేదు. సరే నేను టీచర్ అని తప్పు పడట్లేదు, పిల్లలు కూడా అట్లే ఉన్నారు. టీచర్లతో పాటు స్కూల్లో ఉండే స్ట్రెంత్కి టీచర్లను కరెక్ట్ పెడితే వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు. కానీ సరే ఓకే, ఇవన్నీ మాకు చిన్న కాలంలో జరిగిపోయినాయి. మేము అందుకే మా బతుకులు ఇట్లున్నాయి. అంటే మేమైతే మంచిగానే ఉన్నాం. కానీ మీ ఫ్యూచర్ జనరేషన్ ఎటువంటుంది అంటే, మీరు ఇప్పుడు చదువుకోలేరు అనుకో, ఇప్పుడు ఎవరో మేము ఆటో డ్రైవరో మామూలుగా కార్ డ్రైవింగ్ చేసుకొని బతికినాం. మీ ఫ్యూచర్ జనరేషన్లో మీరు చదువుకోకపోతే ఏమవుతుంది తెలుసా? అన్నీ రోబోటిక్సే నెక్స్ట్. అంటే నీది ఏదైనా పని చేయడానికి పోయినా కూడా నీకు పని ఇయ్యడు ఎవడు. అందుకే ఫస్ట్ చదువుకోవాలి. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరిలా పిల్లలు ఉండొచ్చు, పెద్దోళ్ళు ఉండొచ్చు, ఉన్నోళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉండొచ్చు. ఇక పైసలు ఉన్న వాళ్ళు ఏమో జర మంచి పెద్ద స్కూళ్ళలో చదివిస్తారు. పైసలు లేని వాళ్ళు ఏం చేస్తారు, నార్మల్ స్కూల్ వేస్తారు. ఇంకా పూర్కు కొంచెం మరి 3-4 అక్క చెల్లెలు ఉంటారు. ఒక 2-3 అక్క చెల్లెలు ఉండి 2-3 అన్నదమ్ములు ఉంటే 5 మంది పిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ స్కూల్ వేస్తారు. కానీ గవర్నమెంట్ స్కూల్ వేసినా ప్రైవేట్ స్కూల్ వేసినా మనం చదవాల్సింది ఏంది, చదువే. వాళ్ళు ప్రైవేట్ స్కూల్ కదా మేము గవర్నమెంట్ స్కూల్ కదా అని మాత్రం వెనకడుగు వేయద్దు. అందరు మంచిగా చదువుకోండి. ఓకే సరే, ఇప్పుడు మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. కూర్చో. కాదు, ఆమె కాండ పెట్టి ఆమెనే గెట్ చేయమంటున్నావు. నాకు అర్థమవుతలే, ఆమె ఎందుకు కాండ పెట్టింది? కాదురా, నాకు ఒక్క నిమిషం ఆగండి, నాకు అర్థమవుతలే గేమ్. ఇప్పుడు ఎవరి దాంట్లో ఉందో చెప్పండి, గెస్ చేయండి. రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఎవర్రా చెప్పురా. శాంతిరాజు, వీళ్ళు ఓడిపోయారు. కానీ నెక్స్ట్ అవును, వాళ్ళకి ఇచ్చేసేయి, వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ టీంలో.
గెజ్జేర్రా. రైట్, ఓడిపోయారు. బి టీం వాళ్ళు ఓడిపోయారు. సరే, ఏ టీం వాళ్ళకి ఇచ్చేసి. మీరు గెట్ చేయండి. వీళ్ళ టీంలో ఒకరు తక్కువగా ఈ చర్యని ఇక్కడ పంపిద్దాం. ఏం కాదు, అది బాగా నీళ్ళు వస్తున్నాయా? అరే బకెట్ పెట్టా. మనకే వచ్చేసింది ఇంకేంది. చేయండి రా మీరు. సరే, మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ ఛాన్స్. నెక్స్ట్ గిరా గిరా గిరా. వీళ్ళ టీంలోనే వేరే వాళ్ళు. జల్దీ కానీ, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. గెస్ చేయర్రా. ఎవరు? అనియా? రైట్ ఆన్సర్. ఓకే, గేమ్ కంప్లీట్.